నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, విష్ణు ఆలయ దర్శనం వల్ల కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో విష్ణు ఆలయ దర్శనం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణు ఆలయ దర్శనం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన అవతార స్వరూపానికి సంబంధించిన ఆలయ దర్శనం చేయాలి. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆ తర్వాత పుష్పాలు, అక్షింతలు చేతిలో తీసుకొని ధ్వజస్తంభం దగ్గర నుంచి విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. శ్రావణ బుధవారం విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు యుగ్మ ప్రదక్షిణం చెయ్యాలి. యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథం. అంటే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. బేసి సంఖ్యలో చేసే ప్రదక్షిణల కంటే 2, 4, 6, 8 ఇలా విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో సమ్మార్జన చేస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. విష్ణువుకు ప్రియమైన శ్రావణ మాసం, అందులోనూ విష్ణుమూర్తికి ఇష్టమైన బుధవారం విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో చీపురుతో చిమ్మిన, ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేసిన, ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన, ఆలయం ముందు రంగురంగుల ముగ్గులు వేసిన దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. అలాగే విష్ణు ఆలయంలో భక్తులకు కూడా ప్రత్యేకమైన దానాలు ఇస్తే చాలా మంచిది. శ్రావణ మాస సందర్భంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, పండ్లు దానంగా ఇచ్చిన విష్ణు ఆలయంలో విష్ణుమూర్తి పరమానంద భరితుడై సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే విష్ణు ఆలయ ప్రాంగణంలో కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించినా లేదా విన్నా కూడా విశేషంగా విష్ణు కృపకు పాత్రలు కావచ్చు. గృహంలో అయితే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు తులసి మాలికతో విష్ణు సంబంధమైన మంత్రాన్ని జపం చేయటం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే అష్టాక్షరి మంత్రం కానీ, ద్వాదశాక్షర మంత్రం కానీ తులసి మాలికతో శ్రావణ బుధవారం జపం చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి గృహంలో అయితే తులసి దళాలతో పూజ చేయండి. అలాగే తులసి మాలికతో విష్ణు మంత్ర జపం చేయండి. దేవాలయానికి వెళితే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శ్రీ మహావిష్ణువు కృప వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి శ్రావణ వైభవం శీర్షికన రేపు రాత్రికి పౌర్ణమి తిథి ఉన్న సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా ఉపాకర్మ, ఉత్సర్జనము, సభాదీపము ఈ ప్రత్యేకమైన విధి విధానాలను ఏ విధంగా పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. మొత్తం 7 పిల్లలు పోయారు. ఒక 6 సంహరింపబడ్డారు. 7 గర్భస్రావం పోయింది. 8 ఆడపిల్ల పుట్టి ఆకాశంలోకి ఎగిరిపోయింది. పాపం ఎంత బాధతో ఉండుంటాడో. ఒకసారి పలకరించి పరామర్శ చేద్దామని వెళ్ళేట. అప్పటికి వసుదేవుడు వాళ్ళ చెరసాల్లో లేరు. ఎందుకంటే ఎప్పుడైతే యోగమాయ తన స్వరూపం చూపించి వెళ్ళిపోయిందో కంసుడు వెంటనే వాళ్ళ కట్లు విప్పేసి పాదాల మీద పడి క్షమించండి, ఆ దేవతల మాయ వల్ల అమాయకులని మిమ్మల్ని నేను బంధించేశాను, ఇంతవరకు చేసిన తప్పును క్షమించండి అని విడిచిపెట్టేశాట. చూసారు, కృష్ణుడు పుట్టిన వెంటనే చెరసాల నుంచి బయటపెట్టేశాడు వాళ్ళకి చెరసాల బాధ లేదు, హాయిగా ఉన్నారు. గొప్ప చెప్పుకున్నాడు వసుదేవుడు. కానీ నందుడు వెళ్ళి పరామర్శ చేసి పాపం ఇంతమంది పోయారులే అని నీకు చెప్తున్నామనుకోకు, నాకు ఈ మధ్య పిల్లాడు పుట్టాడు, ఉత్సవం బాగా చేశారు, ఏం బాధపడగలే, మా పిల్లాడు నీ పిల్లాడే అనుకో, నువ్వు నేను ఆత్మీయులమిగా అంటే సరే అనుకుంటానులే, కానీ తొందరగా వెళ్ళవయ్యా బాబు. ఈ కంసుడు ఎక్కడ ఈ సమయంలో పుట్టిన పిల్లలందరినీ హతమార్చడానికి రకరకాల రాక్షసశక్తులను పంపించాడు, వీళ్ళు కాపాడుకొని పిల్లాడిని తొందరగా వెళ్ళు అని చెప్పి పంపించాడు. వెంటనే నందుడు పరుగున బయలుదేరాడు. ఆయన తిరిగి వచ్చే లోపల ఒక వింత జరిగిందయ్యా అన్నాడు. ఇక్కడ ఆ సమయంలో విశేషంగా ఆ నందవ్రజంలోకి ఒకానొక శక్తి ప్రవేశించింది. ఆ శక్తి
పూతన కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని శిశుంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. కంసుడి పనుపున బయలుదేరినటువంటి క్రూరురాలైన పూతన, ఆమె యొక్క లక్షణమే పిల్లల్ని చంపడం. నగరాలు, గ్రామాలు, పల్లెలు మొదలైన వాటిలో పిల్లల్ని చంపుతూ తిరుగుతూ ఉన్నటువంటి ఆమె ఆ ప్రాంతానికి వచ్చి తిరుగుతోందట, ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ. ఆ స్వామి సామాన్యం కాదు. కామరూపిణి అయి చొచ్చి కానకుండ నరిగి ఇల్లిల్లు తప్పక అరచి కొనుచు నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరీ వేషియగుచు. ఎవరు పోల్చుకోని విధంగా కామరూపంతో తిరుగుతున్నటువంటి పూతనికి ఒక ఇంటి నుంచి బాలుడి నాదం వినబడిందిట. బాలుడి నాదం అంటే రోదనమే, మరొకటి కాదు. ఇక్కడ పిల్లడి ఏడుపు వినబడింది అంటే ఆయనకు తెలిసిపోయింది, వెతుక్కుంటుంది పాపం, పిలుద్దామని. ఇక్కడ తన కోసం వెతుక్కున్నామని పిలుస్తాడు ఆయన. వెంటనే తిరిగిందటు. ఎలా తిరిగిందంటే సుందరీ వేషియగుచు, మడికట్టుకు వెళ్ళినట్టు వచ్చిందండి ఆయన దగ్గరికి. విభుజ్యతాం బాలకమారికాగ్రహం. ఆయన కళ్ళు మూసి గడుస్తున్నాడు కానీ వచ్చింది బాలకమారికాగ్రహం అని తెలిసిపోయింది ఆయనకి. పిల్లల్ని చంపేటువంటి ఒకానొక గ్రహం. గ్రహం అంటే పట్టి పీడించేదని అర్థం. వచ్చిందని తెలుసుకుని ఉన్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి తిన్నగా వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకుని పక్కకి వెళ్ళింది. చూస్తుంది యశోద, ఎప్పుడు చూడలేదే ఈ గోపకాంతని. ఎందుకంటే అనేక మంది గోపకాంతలు రావాలి, పిల్లాడిని ఎత్తుకోవడం ఆడుకోవడం అలవాటైపోయింది ఆమెకి. ఆమె చూసే లోపలే పక్కకి వెళ్ళి స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది ఆమె. ఆ స్తన్యం పుచ్చుకుంటూనే ప్రాణాలు కూడా తాగేస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. అప్పుడైతే ప్రాణాలతో సహా తాగుతున్నాడో నొప్పి భరించలేక సా ముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానా కిల జీవమర్మణి వివృత్య నేత్రే చరణౌ భుజో ముహు ప్రస్విన్న గాత్రాక్షిపతి రురోద. ముంచ అలం అన్నది విడిచిపెట్టి చాలు అంటున్నది ఇక్కడ. విడువుము ఇతర బాలుర క్రియవాడ వీవుగావు, నువ్వు ఇతర పిల్లలు లాంటి వాడివి కావయ్యా అందట. అప్పుడు తెలిసి వచ్చింది ఆవిడికి. వదులంది. ఒకసారి పడితే వదులుతాడు మహానుభావుడు. ఆఖరికి జిమ్మదిరిగి అనే పదం వేడాడండి అక్కడ పోతన గారు. ఆవిడకి ప్రాణాలు పోయి నేల మీద పడి అసలు రూపంతో విలవిల్లాడుతూ ఏడుస్తూ నశించింది ఆమె. ఆ పడిన చప్పుడికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. పైగా పడగానే 3 గవ్యూతలు దూరం అంటే సుమారు 6 క్రోసుల దూరం వరకున్న చెట్లన్నీ నుగ్గైపోయాయి. అలాంటి దేహంతో పడింది. మొత్తం యోజనమున్నర దేహంట ఆమెది. ఇలా 1.5 యోజనాల దేహం. అలాంటి దేహంతో పడింది ఆవిడ అసలు రూపంతో. ఆ రూపం మీద ఆడుకుంటున్నాడు పిల్లాడు. వెంటనే యశోదారోహిణి మొదలైన వారు వచ్చి చూసి భయపడిపోయారు ఆ చప్పుడికి. పిల్లాడు ఎక్కడ అని చూసుకుంటున్నారు, పైన ఆడుకుంటున్నట్టండి ఇక్కడ. వెంటనే వెళ్ళి ఆ పిల్లాడిని యశోదాదులు పైకి తీసుకొచ్చారు. ఒళ్ళంతా తడిమేరు, ఎక్కడే దెబ్బ తగలేదు. వెంటనే పక్కకు తీసుకెళ్ళి పిల్లవాడికి దిష్టి తీస్తున్నారండి ఈ విధానం. ఎందుకంటే ఇలా తర్వాత చాలామందిని చేశాడు ఆ మహానుభావుడు సద్గతులు ఇస్తూ. కానీ ఈ ఘట్టం ఒకటి గట్టిగా చెప్పుకుంటే మిగిలిన వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు అక్కడ. పైగా గోమూత్రేణ స్నాపయిత్వా, ఇవన్నీ తెలుసుకోవాలి మా గోమాతల మహిమ. అవి ఎంత ఆనందిస్తుంటాయో మనకు తెలియకుండా. గోమూత్రేణ స్నాపయిత్వా, గోమూత్రంతో స్నానం చేయించట. అంటే గోమూత్రంతో స్నానం చేస్తే ఎన్ని దుష్టశక్తులైనా పోతాయి, అది తెలుసుకోవాలి. ప్రోక్షణ చేసుకున్నా చాలండి. అలాంటి గోమూత్రంతో గోమయంతో పావితమైన స్థలం కంటే దివ్యమైన యజ్ఞభూమి మరి ఉంటుందా తెలుసుకోండి. యజ్ఞం జరిగే చోట్ల భాగవతం చెప్పుకుంటే చాలా మంచిదిట. అందుకే భవ్యమైన గోమూత్రేణ స్నాపయిత్వ పునర్గోరజసార్భకం, ఆ గోమయంతో చేసిన భస్మంతో స్వామికి రక్ష పెడుతున్నారు. అంటే ఆవు పేడ కాల్చిగా వచ్చినటువంటి ఏ బూడిది ఉంటుందో దాన్ని మించిన విభూతి మరకట్లేదు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దివ్యవంతమైనటువంటి శక్తిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఇప్పుడు బుధవారం అనగానే బుధుడు అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంటే భూమి కొనుగోలు చేయాలన్నా, భూమిలో వేసినటువంటి పంటను సంరక్షించుకోవడానికి కావలసినటువంటి విధి విధానాలు ఆచరించాలన్నా, ఎటువంటి నిర్ణయాలు గైకొనాలన్నా కూడా బుధవారం చాలా చక్కగా సహకరిస్తుంది. బుధవారం నాడే మీరు
బుధాదిత్య తత్వంలో విరాజిల్లేటువంటి ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని కొలవాలి. గణపతి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ 9 ప్రదక్షిణాలు నిర్వహించాలి. 21 గుంజళ్ళు తీయాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం కూడా చాలా విశేషం. అలా కొబ్బరి నూనెతో దీపారాధన ఆచరించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి గుంజళ్ళు తీసి నమస్కారం చేయటం కూడా చాలా విశేషం. ఇవన్నీ బుధవారం నాడు ఆచరించాలి. అలాగే ఆకుకూరలు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు ఆహారంగా తినిపించాలి. గోవు పుష్టభాగం వద్ద పసుపు రాసి కుంకుమ అలంకరణ చేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా గనక చేస్తే చక్కటి ఆర్థిక స్తోమత పెంపొందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో మహాతల్లి సత్యవతీదేవి. అలా ధర్మము లుప్తం ఎప్పుడైపోతుందంటే లక్ష్మి తొలగి అలక్ష్మి ప్రబలిపోతాయి. అందుకని శ్రీ సూక్తంలో ఏమని ప్రార్థన చేస్తారంటే, అమ్మ సృష్టి యందు వికసనం ఉన్నది, సృష్టి యందు సుఖమనుభవించడానికే నువ్వు ఇన్నిటిని ఉంచావు. బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి పిండాండమునందు జ్ఞానేంద్రియములు ఉంచింది ఆవిడ. ఒక జలపాతం సృష్టించింది చూడరా కంటితో, ఓ ధ్వజస్తంభం ఇచ్చింది చూడు కంటితో, ఓ రామాయణం ఇచ్చింది విను చెవితో, ఓ వీణానాదం ఇచ్చింది విను చెవితో, ఓ మంచి పాట ఇచ్చింది అనుభవించు. ఏది అనుభవించినా మూలాన్ని తెలుసుకుని అనుభవించు. ఇది భగవతి ఇచ్చిన అనుగ్రహం. ఈ కంటితో చూస్తున్నానంటే ఆ అనుగ్రహానికి అగ్ని పరీక్ష ఏంటి? దీనితో ఆవిడ చూడమన్నవి తప్ప ఆవిడ చూడద్దన్నది నేను చూడను. అది నియంత్రణ, అది ఆవిడ చూసే పరీక్ష. అందుకే విహిత కర్మ గొప్పదా నిషిద్ధ కర్మ గొప్పదా అంటే, విహిత కర్మాచరణము కన్నా నిషిద్ధ కర్మ భంజనము చాలా కష్టం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. విహిత కర్మాచరణము అంటే, అయ్యా రోజు స్నానం చేయండి, మీరు తెల్లవారుజామున 6 అయ్యేటప్పటికే కనీసం స్నానం చేయండి అన్నాను అనుకోండి, మీరు ఎలాగో అలా చేసేస్తారు. కానీ అయ్యా మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం నేను మీకు జ్ఞాపకం రాకూడదు అన్నాను అనుకోండి, మీ తరం కాదు. ఏది చెయ్యొద్దన్నానో అది చెయ్యకుండా ఉండడానికి చాలా సమర్థత కావాలి. ఏది చెయ్యమన్నానో అది చెయ్యడానికి భయమో భక్తో రెండింటిలో ఏదో ఓటు ఉంటే చాలా అయిపోతుంది. కానీ నిషిద్ధ కర్మని భంజించడం అంత తేలిక కాదు. అది భక్తి బాగా దృఢతరమైతేనే నిషిద్ధ కర్మని ఆపగలడు. అందుకే అలక్ష్మి తొలగితే తప్ప లక్ష్మి స్థిరత్వాన్ని పొందదు. అందుకే శ్రీ సూక్తంలో ముందు ఏమడుగుతారంటే, చుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం. అనుభవంలోకి వచ్చినది ఐశ్వర్యమైతే మీరు ఒక్క విషయం ఆలోచించండి, అసలు ఆ లక్ష్మీదేవి యొక్క వైభవంలో ఉండేటటువంటి గొప్ప రహస్యం ఎక్కడుంది అంటే, కేవలముగా ఈ శరీరముతో అనుభవించేవి ఏవున్నాయో అవే అన్ని వేళలా లక్ష్మి కాదు. నేను తిన్నది లక్ష్మి, నాకు భోజనం దొరికింది, అష్టైశ్వర్యాల్లో అదొకటి. వేళ పట్టున కావలసినటువంటి రుచికరమైన షడ్రసోపేతమైనటువంటి భోజనం లభించడం అష్టైశ్వర్యాల్లో ఒకటి. లభించింది, నేను తిన్నా, సుఖం. నీళ్లున్నాయి, తాగా, సుఖం. నేను పడుకోవడానికి మంచి పాన్పు ఉంది, పడుకున్నా, సుఖం. అంతేనా? కాదు, ఇంకా ఉంది సుఖం. ఏమిటో తెలుసా? ఇవన్నీ ఎవరివ్వాలి? ఆవిడివ్వాలి. అందుకే శ్రీ సూక్తంలో వీటికి జాబితా చెప్పారు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. అహం, నాకు, విందేయం, అమ్మ ఇయ్యి, యస్యాం, ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? హిరణ్యం, నాకు బంగారం ఇవ్వాలి. అక్కడతో సరిపోతుందా? కాదు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం. గాం అంటే ఆవులు కావాలి. ఎందుకు? ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు.
ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఇంత గ్రాసం పెడితే పరదేవతకి మహానైవేద్యం పెట్టినట్టు. ఒక ఆవు ఇంట్లో ఉన్నది అనుకోండి, అది ఎక్కడ తిరిగిందో అది పరమ పవిత్రమైనటువంటి భూమి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:31 తిథి త్రయోదశి ఉదయం 7:57 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 12:45 వరకు, వర్జం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:42 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:43 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:14 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకౌర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరం. రామకథ మొత్తం వర్ణించేటువంటి బాలరామాయణం పిల్లల చేత చదివించినట్లయితే అది పిల్లల యొక్క అభివృద్ధికి పనిచేస్తుంది. అలాగే హయగ్రీవుణ్ణి పూజించడం ద్వారా, శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని పిల్లల చేత స్మరింపచేయడం ద్వారా వారిలో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. అలాగే పరీక్షల్లో వాళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ 3 గంటలు ఇంటి దగ్గర శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు పరీక్షలు బాగా రాయగలుగుతారు, విద్య యందు ఆసక్తి కలవారు అవుతారు, విశేషించి విద్యను సద్వినియోగం చేసే మంచి పౌరులుగా తయారవుతారు. నేటి ఆణిముత్యాలు. నీ బుద్ధిని అనుసరించి నీ జీవితం ఉంటుంది. క్షేమంగా వెళ్ళిరా, ఆరోగ్యంగా వెళ్ళిరా. ఓ అర్జున, హ్రీం, కీర్తి, ద్యుతి, పుష్టి, ఉమ, లక్ష్మి, సరస్వతి మొదలైన ఈ దేవతలందరూ ప్రయాణంలో నిన్ను రక్షించురుగాక. ఐం హ్రీం శ్రీం అన్నట్టుగా నువ్వు పెద్దవారిని గౌరవిస్తావు, అన్నగారి మాటను ఆచరిస్తావు. అందుచేత నీకు క్షేమం కలగటం కోసం, శాంతి కలగటం కోసం నేను వసువులను, రుద్రులను, ఆదిత్యులను, మరుద్గణాలను, విశ్వే దేవతలను, సాధ్యులను ప్రార్థిస్తూ ఉంటాను. అంతరిక్షంలో ఉన్న భూతాల నుంచి నీ మార్గంలో విఘ్నాలను కలిగించే ఇతర ప్రాణుల నుంచి కూడా నీకు శుభమే కలుగుగాక అని ద్రౌపది శుభాన్ని పలికింది. తర్వాత అర్జునుడు సోదరులకు, ధౌమ్యుడికి ప్రదక్షిణం చేసి తన గాంధీవాన్ని తీసుకొని బయలుదేరాడు. అర్జునుడు ప్రతిస్మృతి యోగ విద్యతో ప్రకాశిస్తూ వెళ్తుండగా అతడి వెళ్ళే దారిలో నుంచి సమస్త భూతాలు పక్కకు తప్పుకొన్నాయి. అర్జునుడు అతివేగంగా పర్వతాలను దాటుకుంటూ దేవతలకు ఇష్టమైన హిమాలయ పర్వతాలకు చేరుకున్నాడు. యోగి కావటం వల్ల మనోవేగంతో వాయుదేవుళ్లాగా ఒక్కరోజులోనే హిమాలయ పర్వతానికి చేరాడు. ఏమాత్రమూ అలసట లేకుండా హిమాలయ పర్వతాన్ని దాటి గంధమాదన పర్వతానికి చేరాడు. అక్కడి నుండి రాత్రి పగలు కూడా ప్రయాణం చేసి ఎన్నో దుర్గమ ప్రదేశాలను దాటాడు.
ఆ తరువాత ఇంద్రకీలాద్రి పర్వతం మీదకు చేరుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి ఆగు, అక్కడే నిలబడు అనే మాట వినిపించింది. అర్జునుడు వెంటనే అక్కడ ఆగిపోయాడు. ఆ మాటలు విని అన్ని వైపులా చూశాడు. అక్కడ ఒక చెట్టు మొదట్లో ఒక తపస్వి కూర్చొని ఉన్నాడు. అర్జునుడు ఆయన్ను చూశాడు. ఆ తపస్వి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన అర్జునుడితో ఇలా అన్నాడు, నాయనా, నువ్వెవరు? ధనుర్బాణాలు, కవచాన్ని, ఖడ్గాన్ని ధరించావు, కిరీటం పెట్టుకున్నావు, రాజులాగా ఉన్నావు. ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకు ఆయుధంతో పని లేదు. ఎందుకంటే ఇది ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేసుకునే ప్రాంతం. ఇది తపస్సులుండే ప్రాంతం. ఇక్కడ ధనుస్సుతో పని లేదు, బాణంతో పని లేదు, కత్తులు కటార్లతో పని లేదు. అసలు ఇక్కడ యుద్ధమే జరగదు. ఇది యుద్ధం జరిగే ప్రాంతమే కాదు. కనుక నీ ధనస్సును విడిచేయి, నువ్వు ఉత్తమమైన గతిని పొందుతావు. నేను చెబుతున్నాను, విడిచిపెట్టు. నీతో సమానమైన వీరుడు ఈ లోకంలోనే లేడు అని నవ్వుతూ విల్లును విడిచేయి అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. కానీ ఆ మాటలకు అర్జునుడు చలించలేదు, బెదిరిపోలేదు. చేతిలో ధనుస్సును అలాగే పట్టుకొని నిశ్చలంగా ఉన్నాడు. ఆ ముని అర్జునుడి ధైర్యాన్ని సడలించలేకపోయాడు. అర్జునుడికి భయాన్ని కలిగించలేకపోయాడు. అర్జునుడు ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత ఆయనే నవ్వుతూ ఇంద్రుడైపోయాడు. అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, నేను ఇంద్రుణ్ణి, నీకు శుభమగుగాక, వరం కోరుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ దేవా, నేను నీ నుండి సంపూర్ణంగా అస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దివ్యాస్త్రాలను పొందాలనుకుంటున్నాను. నా కోరిక తీర్చు, నాకు వరమివు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషిస్తూ, ఓ అర్జున, నీకు అస్త్రాలెందుకు, శస్త్రాలెందుకు? ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా, నీ సోదరులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కదా, కనుక నీకిష్టమైన లోకాలను కోరుకో, ప్రసాదిస్తానన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ దేవా, నేను లోభం వల్ల కానీ కామం వల్ల కానీ ఇక్కడికి రాలేదు. నేను దేవతల్లాగా అయిపోవాలని కోరుకోవటం లేదు. సుఖం కానీ దేవతల ఐశ్వర్యం కానీ నాకు అక్కర్లేదు. లోకాలను కోరుకొని నాకు సుఖించాలని లేనే లేదు. సోదరులను అలా అడవుల్లో వదిలేసి నా సుఖాన్ని నేను కోరుకోను, నా స్వార్థాన్ని నేను చూసుకోను. నేను కౌరవుల వల్ల ఏర్పడిన శత్రుత్వాన్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నాను. శాశ్వతమైన కీర్తిని పొందాలనుకుంటున్నాను. ఒకవేళ నేను తప్పుగా నడుచుకుంటే సకల లోకాల్లోనూ నేను అపకీర్తిని పొందుతాను అన్నాడు. ఆ మధురమైన మాటలకు ఇంద్రుడు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు, యదా ద్రక్షసి భూతేశం త్రక్షం శూలధరం శివం, త్రక్షం శూలధరం శివం, తదా దాతాస్మి తే తాత దివ్యాన్యస్త్రాణి సర్వశః. నాయన, త్రినేత్రుడు, శూలధారి, భూతేశుడు అయిన శివుణ్ణి నువ్వు దర్శించాలి. అప్పుడే నేను నీకు సకల దివ్యాస్త్రాలను ఇస్తాను. ఆయనను చూడటం వల్లే నీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఆ తరువాత నువ్వు స్వర్గానికి వెళతావు అని చెప్పి ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. అర్జునుడు యోగబలంతో అక్కడే నిలబడ్డాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, అర్జునుడు అస్త్రాలను ఎలా పొందాడు? ఆ కథంతా విస్తారంగా చెప్పండి. అర్జునుడు ఎవరూ లేని వనంలోకి ఎలా ప్రవేశించాడు? అతడు అక్కడ ఏం చేశాడు? శివుడిని, ఇంద్రుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకున్నాడు? వారిని ఎలా సంతోషపెట్టాడు? ఇప్పుడు ఇది లేకపోతే, వనానికి రాకపోతే వీళ్ళు ఇటువంటి సన్నివేశం
అర్జునుడికి దొరికేదా? శివుణ్ణి దర్శించేవాడా? అస్త్రాలను పొందేవాడా? అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర, లేదని కాదు, అంబు ఉంది, కానీ వేరే వేరే అస్త్రాలు. అది అవుతుందా? దేవతలకు సంబంధించిన కథ, మానవులకు సంబంధించిన కథ నీకు తెలుసు కనుక ఆ కథనంతా నాకు చెప్పు. అర్జునుడు యోధులలో గొప్పవాడు. శివుడితో చేసిన యుద్ధం అసాధారణమైనది, అద్భుతమైనది. దానిని విని మిగిలిన పాండవులే ఎంతో ఆశ్చర్యపోయారు. అర్జునుడు నడవడికలో నిందించదగినది ఏదీ లేదు ఇక్కడ, కనుక అతడి కథనంతా చెప్పు అన్నాడు. అప్పుడు వైశంపాయన మహర్షి, ఓ మహారాజా, అర్జునుడి యొక్క కథ దివ్యమైనది, అద్భుతమైనది. ఇది విన్నవాళ్లకు, భక్తితో విన్నవాళ్ళకి ప్రవాహం భయం ఉండదు అని చెప్తారు. శివుడు అర్జునుడు ఎలా కలుసుకున్నారో వారి యొక్క సమాగమం గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ధర్మరాజు ఆదేశం వల్ల అర్జునుడు శివుణ్ణి దర్శించాలని బయలుదేరాడు. గాంధీవాన్ని ఖడ్గాన్ని తీసుకొని ఉత్తర దిక్కు వైపు గల హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఉత్తర దిక్కు హిమాలయ పర్వతాలకి అక్కడ తపస్సు చేసుకోవాలని సంకల్పించాడు. అక్కడి నుంచి వేగంగా ఒక వనంలోకి వెళ్ళాడు. ఆ వనం పండ్ల చెట్లతో, పూల చెట్లతో నిండుగా ఉంది. అనేక పక్షులకు ఆశ్రయం ఇస్తూ ఉంది. మృగాలతో నిండుగా ఉంది. దాని వర్ణన అతీతం అంటారే, అట్లా కవులకంతా ప్రోత్సాహం వచ్చేటువంటిదే మహాభారతం. ఇక్కడ ఉండేటువంటి సౌందర్యం, ఇక్కడ ఉండేటువంటి నవరసాలు, ఇక్కడ ఉండేటువంటి ప్రేరేపణా శక్తి ఏ గ్రంథంలో లేవు, మనకు దొరకవు. అందుకనే మహాభారతం ఇదొక మణిప్రాయంగా కవులకి అద్భుతమైనటువంటి ఒక అక్షయ మణిలాగా వాళ్ళకు దొరుకుతుంది. అన్ని ఉదాహరణలు ఇక్కడే దొరుకుతాయి. కవితాశక్తి ప్రేరేపణ మహాభారతంలో దొరుకుతుంది. దానిని సిద్ధులు, చారణులు సేవిస్తున్నారు ఆ వనాన్ని. అర్జునుడు నిర్జనమైన ఆ వనానికి వెళ్ళిన తర్వాత ఆకాశం నుండి శంఖాల ధ్వని, పటాహాల ధ్వని వినిపించింది. వేరే వేరే పేర్లు దానికి, పటాహాలం, శంఖాలం, ఇవంతా కూడా వేరే వేరే ధ్వనులు. భూమి మీద పూలవాన కురిసింది. అర్జునుడు ఇంకా ముందుకు వెళ్ళాడు. నదులను చూస్తూ వనాలను దాటాడు. ఆ నదుల వద్ద హంసలు, కారండవాలు, సారస పక్షులు ధ్వని చేస్తున్నాయి. పుష్కోకిల పక్షులు, క్రౌంచ పక్షులు, బార్హీణులు అనేటువంటి ధ్వనులు చేస్తున్నాయి. విచిత్రమైన పక్షులు, మనకు అవి దొరకవు, మనం చూడలేము కూడా, అసలు దాని డ్రాయింగు వేయలేరు ఎవరు. వాటితో ఆ నదులు అందంగా ఉన్నాయి. ఆ నదులు పక్కనే వనాలు ఉన్నాయి. అర్జునుడు చల్లని నీళ్లు గల ఆ నదులను చూసి ఎంతో సంతోషించాడు. ఉగ్రమైనటువంటి తపస్సు పూనుకున్నాడు. మృగ చర్మాన్ని కట్టుకున్నాడు. నేలపై పడిన ఎండటాకులను, ఆ ఆకుల్ని ఆహారంగా స్వీకరించాడు. అది చాలా కాలానికి, ఇప్పుడే కాదు, అది ఇంకా చాలా కాలం పడుతుంది. ఇప్పుడే మాకు దగ్గర ఉంటే చాలు, ఆ ఆహారంగా అవన్నీ దగ్గర పెట్టుకున్నాడు, కలెక్ట్ చేసుకున్నాడు. దగ్గర కలెక్ట్ చేసుకుంటే కదా తర్వాత మనం దాన్ని ఆరగించవచ్చు అనే విధంగా అన్నీ ఒక చోట చేసుకున్నాడు.
1 నెల వరకు 3 రాత్రులకు ఒక్కసారి ఫలాలను తిన్నాడు. 2వ నెలలో వెనుక తిన్న దానికన్నా రెట్టింపు సమయంలో అంటే 6 రాత్రులకు ఒకసారి ఫలాలను తిన్నాడు. అంటే అట్లా రెట్టింపు చేసుకొని పోతున్నాడు. 3వ నెలలో 15 రోజులకు ఒకసారి ఆహారాన్ని తిన్నాడు. ఆ తర్వాత కేవలం గాలినే ఆహారంగా తీసుకున్నాడు. చేతులు పైకెత్తి ఏ ఆధారము లేకుండా కాలి బ్రొటన వ్రేలు కొన మీద నిలబడి తపస్సు చేశాడు అర్జునుడు. ఆ ఉగ్రమైన తపస్సును మహర్షులు చూసి శివుడికి చెప్పాలని కైలాసానికి వెళ్ళారు. అక్కడ మహర్షులు శివుడికి నమస్కారం చేసి ఇలా చెప్పారు: ఓ ప్రభు, కుంతీ కుమారుడైనటువంటి అర్జునుడు ఉగ్రమైన తపస్సును చేస్తున్నాడు. అతడి కోరిక ఏమిటో మాకు తెలియటం లేదు. దేనికి తపస్సు చేస్తున్నాడో తెలియటం లేదు. మమ్మల్ని అందరినీ కూడా తీవ్రమైన తపస్సుతో తప్పింపజేస్తున్నాడు. ఆ తపస్సు మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ తపోగ్ని వేడిని మేము తట్టుకోలేకపోతున్నాం. కనుక నువ్వు అతడి మనస్సును నివారించు, అంటే అతడు కోరిన వరాన్ని ఇవ్వు అన్నారు. అతని యొక్క తపస్సును, అతని యొక్క మనస్సును నివారించు. అప్పుడు శివుడు: ఓ మహర్షులారా, భయపడకండి, అర్జునుడి విషయంలో విచారించకండి, సంతోషంగా వెళ్ళండి. అతడు తపస్సు ఎందుకు చేస్తున్నాడో అతని మనస్సులోని కోరికే నాకు తెలుసు. అతడికి స్వర్గం పట్ల కోరిక లేదు. అతడు ఐశ్వర్యము, ఆయస్సు కోసం తపస్సు చేయటం లేదు. అందుచేత అతడి కోరింది నేను ఈరోజే ఇప్పుడే ప్రసాదిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ మాటలు విని మహర్షులందరూ ఎంతో సంతోషించి తమ తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. మునీశ్వరులందరూ వెళ్ళిపోయిన తర్వాత పినాకపాణి అయిన మహాశివుడు కిరాత వేషాన్ని ధరించాడు. మేరుపర్వతంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ధనస్సును పట్టుకొని సర్పాల వంటి బాణాలను తీసుకొని అగ్నిలాగా వెలిగిపోతూ మహావేగంతో భూమి మీదకి వచ్చాడు. ఆ శివుడు యొక్క రూపమే అద్భుతమైంది. ఆ కొరవంజి రూపం చూడటానికి చాలా బాగుంటుంది, భయంకరంగానే ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి కూడా కిరాత స్త్రీ వేషాన్ని ధరించి శివుడు వెనకే వచ్చింది. ఆవిడ వదులుతుందా? కిరాత స్త్రీ వేషం వేసుకుంది. మాయతో ఇద్దరు ఆది దంపతులు మహానుభావులు అర్జునుని అనుగ్రహించటానికి, అర్జునుని పరీక్ష చేయటానికి శివుడు కిరాత వేషం, కిరాతకి వేషం, ఈవిడ ఇద్దరు కూడా అర్జునుడికి పరీక్ష చేయాలని. కళ్ళు మూసుకోండి, ఇద్దరు కనపడతారు. ఆ కిరాతకి ఆ ఆది దంపతులు వెనుక భూతగణాలు కూడా ఎంతో సంతోషిస్తూ అవి కూడా చిన్న చిన్న వేషాలు వేసుకున్నాయి. వాళ్ళకు సమాధానంగా వచ్చేటువంటి అన్ని భూమి మీదకి వచ్చాయి. ఎంతోమంది దేవి గణాలు కూడా కిరాత స్త్రీలుగా వేషాలు ధరించి వచ్చారు. వాళ్ళు కూడా అందరికీ సరదా అనిపించింది, ఏదో బాగుంది ఇది అని చెప్పేసి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.